బ్లైండ్నెస్ ఇన్ ఇండియా 70% తెల్ల రంగులో అవుతుంది, దానికి క్యూర్ లేదు. కానీ ఆ క్యూర్ ఏంటి? సింపుల్ సర్జరీ. ఒక సింపుల్ సర్జరీ ద్వారా, ఒక కీహోల్ సర్జరీ ద్వారా శుక్లాలు తీసేసి వాడికి మళ్ళీ విజన్ వచ్చేస్తుంది. అంటే దేవుడిచ్చిన లెన్స్ ని తీసేసి మా మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఇక్కడ క్యాంప్ ద్వారా ఉంటుంది. మ్యాక్స్ విజన్ నుండి కూడా ఎవరైతే వాళ్ళు ఉంటారో సంఘం నుండి వెళ్ళిన వారికి పికప్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళు ఫెసిలిటీ ఇస్తున్నారు. సభాముఖంగా మ్యాక్స్ విజన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే సహాయ సహకారాలు అందించాల్సిందిగా డాక్టర్ వంశీ గారిని మరియు మహేందర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ సిటిజన్స్, సో ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అనేది గుర్తొస్తుంది. మనం ఈ ఏజ్లో ఆ సమస్యను, కంటి సమస్య అనేది గ్రేటెస్ట్ సెన్సిటివ్ ఆర్గన్. దీన్ని ముందుగానే గుర్తుంచుకొని మనం తగు చర్యలు తీసుకున్నట్లయితే చాలా మనం లాభదాయకం ఉంటుంది. దానికి చక్కటి సందేశాలు ఇచ్చారు, వారు పాయింట్స్ ఇచ్చారు. మనకు ప్రభుత్వం జరుగుతున్న క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఇందులో ఉంది. సో ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కూడా మనకి ఇప్పేయడానికి వారు ముందుకు వచ్చారు. మన ఓంప్రకాష్ గారు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో మా ఆఫీస్లో పెట్టినప్పుడు కూడా డెమోన్స్ట్రేట్ చేశారు. వాళ్ళకు చాలా సెంటర్స్ ఉన్నాయి, సోమాజిగూడ, ఎల్బీనగర్, కొత్తపేట, చాలా సెంటర్స్ ఉన్నాయి. ఏ సెంటర్కి పోయినా కూడా మన తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ సలీం నగర్ మన రెఫరెన్స్ ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ కాస్ట్, వితౌట్ ఎనీ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసే సదుపాయం కల్పించారు. వారికి మనందరం కూడా డాక్టర్ వంశీధర్ గారికి చప్పటి ద్వారా ఒకసారి అభినందిద్దాం. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. చాలా చప్పగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రకంగా ది అనదర్ ఇంపార్టెంట్ మనకు రిలేటెడ్ ఏంటంటే షుగర్. ప్రతి ఒక్కరిని కూడా ప్రోన్ టు షుగర్, బీపీ, షుగర్, ఐస్, తర్వాత ఇవన్నీ సెన్సిటివ్ ఆర్గన్స్. దానిలోనే భాగంగా ఈరోజు డాక్టర్ రాజశేఖర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ నుంచి వచ్చారు. వారి సందేశం కూడా ఇచ్చినట్టయితే షుగర్ పేషెంట్స్ ఆర్ రిలేటెడ్, ఐస్ అండ్ బోత్ ఆర్ రిలేటెడ్. కాబట్టి మనకి ఇద్దరు డాక్టర్లు కూడా ముందుకు వచ్చి సహకారం చేసేందుకు మన ఎంటైర్ సభ్యులు, మన సభ్యులే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ వారి విలువల సేవలను మనం వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ వారి మెసేజ్ ఇవ్వాల్సిందే కోరుతా ఉంటాం. ఇది నమస్కారాలు. అలాగే మీ అందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ సెంటర్ మలక్పేట్ కన్సల్టెంట్ అండి. సిటీలో మీకు దగ్గరగా ఉన్నది మలక్పేట బ్రాంచ్. ఇవి కాకుండా సిటీలో ఇంకో 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ప్రధానంగా షుగరు అనేది నౌవేడేస్ దాదాపు అందరిలో చాలా ఎక్కువగా కనపడుతున్న సమస్య. దీనిలో భాగంగా ఇప్పుడు మనం షుగర్ పరంగా కానీ దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ దాని గురించిన కొంత అవగాహన పెంచుకునే సమాచారాన్ని నేను మీకు కాస్త చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, షుగర్ అనేది అన్ని వేళల లక్షణాలు, సింటమ్స్తో ఉండకపోవచ్చు. చాలామంది ఇక్కడ పొరపాటు పడేది ఏంటంటే, తమకి షుగర్ ఒక 3 ఏళ్ల బట్టి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ని సంప్రదించడానికి వచ్చినప్పుడు 3 ఏళ్ల బట్టి ఒకసారి కూడా టెస్ట్ ఎందుకు చేయించుకోలేదంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం డాక్టర్ గారికి చూపించుకున్నాము, ఆయన రాసిన మందులు రెగ్యులర్గా వాడుతున్నాం, బట్ మాకు ఏ కంప్లైంట్ లేదు కాబట్టి మళ్ళీ లక్షణాలు తెలిసే వాళ్ళు ఓన్లీ 40 మంది మాత్రమే. సగానికన్నా ఎక్కువ మందిలో అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పటికీ కూడా లక్షణాలు ఏమీ ఉండకుండా ఉండే అవకాశం చాలా ఉంది. మరి ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించడం ఎలా? అందుకని షుగర్ లేనప్పటికీ, అంటే ఒక 35-40 ఏళ్ల వాళ్ళు అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, అలాగే బరువు ఎక్కువగా ఉన్నా, సంవత్సరానికి ఒక్కసారన్నా షుగర్ పరీక్ష, HbA1c పరీక్ష చేయించుకోవాలి. వితౌట్ టెస్ట్ కూడా కొంతవరకు మనం ఇండియన్ డయాబెటీస్ రిస్క్ స్కోర్ అని ఉంటుందండి. అందులో ముఖ్యంగా 1 వయసు, 2వది నడుము చుట్టుకొలత, 3 ఫ్యామిలీ హిస్టరీ, 4 ఫిజికల్ యాక్టివిటీ. దీని ప్రకారం ఈ 4 బట్టి కూడా కొంత మనం అతనికి షుగర్ వచ్చే అవకాశం ఉందా లేదా చెప్పొచ్చు. అలాగే షుగర్ ఏమి లేనప్పటికీ కూడా 1 సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇక షుగర్ ఉందని తెలిసి మందులు వాడుతున్న వాళ్ళు అయితే కనుక ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి HbA1c టెస్ట్ చేయించుకోవటం అనేది ముఖ్యం. ఎందుకని? షుగర్ అనేది మనకి లక్షణాలు లేకుండా కూడా అన్కంట్రోల్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి
దాన్ని గుర్తించాలంటే ఓన్లీ రిపోర్టే పరిష్కారం. సో మీకు బాగుండటం వేరు, మీ రిపోర్ట్స్ కూడా బాగుండటం వేరు. సో మీకు బాగుండటంతో పాటు మీ రిపోర్ట్స్ కూడా బాగుండాలి. రైట్, మీ రిపోర్ట్స్ బాగుండటం అంటే ఫాస్టింగ్ షుగరు ఒక 100, 110 అంటే ఇక్కడ ఇప్పుడు మనం పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి ఒక 60-70 ఏళ్ళ వాళ్ళకైతే ఫాస్టింగ్ షుగర్ 110, 120 లోపు ఉండటం, అలాగే తిన్న తర్వాత 160, 170 లోపు, 200 పెంచకుండా 180 లోపు ఉండటం అవసరం. అలాగే HbA1c అనేది నార్మల్గా అయితే 6 to 7% మధ్యలో ఉండాలి. ఏజ్డ్ వాళ్ళల్లో 7 వరకు, కొన్ని సందర్భాల్లో 7 మించి ఉన్నా పర్వాలేదు అంటారు. సో అవి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీ షుగర్ కంట్రోల్ని నిర్ధారించుకోండి. మీకు లక్షణాలు లేదు కాబట్టి మీ షుగర్ కంట్రోల్ అని అనుకోవద్దు. ఇప్పుడు కంట్రోల్ చేయడానికి మనం చేయాల్సిన దాంట్లో ఏంటంటే, 1 ఆహారం, 2 వ్యాయామం, రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి చెక్ చేసుకొని డాక్టర్స్కి చూపించుకోండి. వ్యాయామం పరంగా చూస్తే 3 కేటగిరీ వ్యాయామాలు తప్పనిసరిగా చేయండి. అందులో మొదటి కేటగిరీ వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఆర్ స్విమ్మింగ్. ఇక్కడ 3 ఏంటంటే మనకి కుదిరే దాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ వాళ్ళల్లో మోకాలు నొప్పులున్నా, బరువు ఎక్కువగా ఉన్నా వాకింగ్ చేయలేరు. అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ నాకు కుదరదని ఆపేస్తారు. కానీ వాళ్ళు కూడా చేయగలిగే ఎక్సర్సైజ్ సైక్లింగ్. ఎందుకని? మనం నడిచేటప్పుడు మన బరువు అంతా మోకాళ్ళు మోయాల్సి ఉంటుంది. కానీ మీరు సైకిల్ తొక్కేటప్పుడు, అంటే ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్ అయినా సరిపోతుంది. అప్పుడు మీ బరువు అంతా కూడా సీట్ మీద కూర్చొని ఉంటారు కాబట్టి మీ బరువు మీ మోకాళ్ళు మోయాల్సిన అవసరం లేకుండానే ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉంది. ఇక అన్నిటికీ మించి ఈజీగా ఉండే ఎక్సర్సైజ్ ఈ స్విమ్మింగ్. సో మన వెసులుబాటు, మనకి కుదిరే దాన్ని బట్టి రోజుకి 1 గంట మన వ్యాయామాన్ని కేటాయించాలి. అందులో ఒకటే వ్యాయామం గంట సేపు కాకుండా కాస్త వాకింగ్ ఒక 30 minutes, నెక్స్ట్ స్టెప్ యోగా, తర్వాత కొద్దిగా మజిల్ ఎక్సర్సైజెస్. ఈ యోగాలో యోగాసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్. నవేడేస్ ఆన్లైన్లో మీకు బోలెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మన కోటి గాంధీ జ్ఞాన మందిర్ వాళ్ళది కూడా మనకు ఆన్లైన్లో సరళ యోగా అనే పేరుతో 1 hour సెషన్ ఉంటుంది. ఏజ్డ్ వాళ్ళకి అది సింపుల్గా ఉంటుంది కాబట్టి అది అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా రోజువారీగా, అంటే ఒక వ్యక్తి గంట సేపు వాకింగ్ చేసే అతని కన్నా అరగంట వాకింగ్ చేసి ఒక 1/2 గంట యోగా, 1/2 గంట మజిల్ ఎక్సర్సైజ్ చేసే అతనికి బెనిఫిట్స్ ఎక్కువ. సో ఒకటే ఎక్కువసేపు చేసే బదులు 3 డివైడ్ చేసుకొని 3 కలిపి చేయడం వల్ల లాభం ఎక్కువ ఉంటుంది. ఇక వాకింగ్ విషయానికి వస్తే చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, తెల్లవారుజామున చాలా చలికాలంలో ఆ చలిలో లేచి వాకింగ్కి వెళ్తారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరెవరిలో బీపీ, షుగరు, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాస్త ఎండ వచ్చిన తర్వాత, చలిగాలిలో కాకుండా కాస్త సూర్యోదయం అయ్యాక, అలాగే సూర్యాస్తమయం లోపు కాస్త ఎండ ఉండగానే వాకింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ విషయం. ఇక ఆహారం విషయానికి వస్తే సింపుల్గా చెప్పాలంటే ప్లేట్ మెథడ్లో 4 భాగాలుగా మీ ప్లేట్ని డివైడ్ చేసుకోండి. అందులో ఒక భాగం వెజిటబుల్ సలాడు, ఇంకొక భాగం వెజిటబుల్ కర్రీ, ఇంకొక భాగం పప్పులు, మిగతా 25% పప్పులు కేటాయించాలి. ఇలా మీ ప్లేట్ని 4 భాగాలుగా చేసుకొని ఆహారం తీసుకోండి. సో రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి చెకప్ చేయించుకుంటూ దాన్ని బట్టి మీ షుగర్ని నిర్ధారించుకోండి. వాకింగ్ కానీ, సైక్లింగ్, స్విమ్మింగ్ ద్వారా వ్యాయామం చేయండి. అలాగే డైట్ మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ. కంటిన్యూస్గా ఈ స్పీచెస్తో కొద్దిగా బోర్గా ఫీల్ అవుతున్నట్టుగా మాకు గమనిస్తున్నాము. కనుక ఒక చక్కటి పాటతో మా సభ్యుడైన మా రామారావు గారు సభ్యుడు, అదే
ఎందెన్నో జన్మల బంధం ఎన్నటికీ మాయని మమత నాది. పొంగును కడలై నిన్నే చూసిన వేళ నిండును చెలిమి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమత నాది. కోరేదొకటే నాలో సగమయ్యప్పుడు నీ ఉన్న వేళ ఆ స్వర్గమేనా ఈ ముందు ఎల్ల వేళ నందు ఉండని 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 ఎన్నెన్నో బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలే
ఆరోగ్యం దృష్టి పెట్టుకొని వచ్చిన డాక్టర్లకు మనం సన్మానం చేసుకోవాలి. వారి సహకారాన్ని మనం అయితే గతంలో కూడా మన ఆఫీస్ రావడం సీతామహాలక్ష్మి గారు, గూడూరు సీతామహాలక్ష్మి గారు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ సొసైటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో ఈ ఆర్గన్ డొనేషన్ దాంట్లో వారు ఎక్స్టెన్సివ్ స్టడీ చేసినారు. వారి గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్, దట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ ది పీపుల్ ఆర్ సిట్టింగ్ హియర్, ఆల్ సీనియర్ సిటిజన్స్కు చాలా అవసరమైన వారి ప్రసంగం కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండండి. ఈ సన్మానంకు ముందు ఐ రిక్వెస్ట్ అవర్ మిస్టర్ కృష్ణమూర్తి గారు టు గివ్ వన్ మెసేజ్. కృష్ణమూర్తి గారు చెప్పాలంటే వీరు పిఆర్టీయూలో ఫౌండర్ మెంబరు, 3 పర్యాయాలు నల్గొండ జిల్లాలో పిఆర్టీయూకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నో సంస్థల్లో పనిచేసేసి ఎంఈఓగా రిటైర్ అయ్యారు. వారు మా సంఘానికి ఆనరరీ ప్రెసిడెంటు. వారి సహకారము, వారి ఆలోచనలు, గైడెన్స్ మాకు ఎప్పటికప్పుడు నిత్యం దొరుకుతున్నాయి కాబట్టి వారిని ఒక చిన్న సందేశం వేసిందిగా కోరుతాను. దాని తర్వాత మన సీతామహాలక్ష్మి సందేశం ఉంటుంది. ఆ సీతామహాలక్ష్మి గారి ప్రసంగాన్ని డాక్టర్స్ తప్పనిసరిగా వినాలి, ఎందుకంటే దట్ ఈస్ రియల్లీ రిలేటెడ్ టు డాక్టర్స్ ఫీల్డ్ అండ్ రిలేటెడ్ టు ఆల్ ది సీనియర్ సిటిజన్స్. అచ్చా ఓకే. చిన్న మార్పు ఏంటంటే డాక్టర్ వంశీధర్ గారికి డాక్టర్స్ ఇద్దరికి కూడా కొద్దిగా ప్రీ ఆక్యుపేషన్ సర్జరీస్ ఉన్నాయట. వారిని విత్ ది పర్మిషన్ ఆఫ్ ది మేడం విల్ ఫెలిసిటేట్ 2 డాక్టర్స్ గారు. మ్యాక్స్ విజన్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీధర్ గారికి అసోసియేషన్ తరఫున చిరు సత్కారం, పూలమాల, శాల్వతోటి. వారు మనకు గత 2-3 సంవత్సరాల నుండి ఇష్టంగా విరాళాలు, మ్యాగజైన్కు ప్రకటనలు, డైరీకి ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా మన సభ్యుల తరఫున కూడా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా సోమాజి కూడా పూలమాల మరియు ప్రసాద్ గారి రిపోర్ట్లో ఇచ్చిన వారు మరియు సీతామహాలక్ష్మి కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. పూలమాల మరియు ప్రసాద్ గారి రిపోర్ట్లో ఇచ్చిన వారు మరియు సీతామహాలక్ష్మి కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘంలో అనేక బాధ్యతలు నిర్వహించి గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉండి అనారోగ్య కారణాల వల్ల మరి దూరంగా ఉన్నటువంటి రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వెంకటనారాయణ గారు మన సంఘానికి 25,116 రూపాయలు విరాళ రూపంలో అందజేస్తున్నందుకు వారికి సంఘం తరఫున ధన్యవాదాలు. రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షన్ల చేత 3 పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికై 8 సంవత్సరాలు మన సంఘాన్ని బలోపేతం చేసినటువంటి మన సంఘ అధ్యక్షుడు గౌరవనీయులు మారం భరతరెడ్డి గారు, మరి అంతేకాకుండా వారు 36 సంఘాలతోని జేఏసీగా ఏర్పడ్డది. దానికి కూడా డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తూ మన సమస్యల సాధన కొరకు అన్ని స్థాయిల్లో ప్రాతినిధ్యం చేస్తున్నారు. అట్లాగే ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ఆ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టుగా చేస్తున్నటువంటి మన ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గారు, సోదరుడు ఓం ప్రకాష్ గారు. తర్వాత కరీంనగర్ పెన్షన్ సంఘం అంటేనే జ్ఞాపకం వచ్చేది ఎవరయ్యా అంటే ప్రసాదరావు గారు, మన కోశాధికారి గారు. వారు ఎదురుకు సెక్రటరీ జనరల్ కూడా పనిచేశారు. మరి వారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరి ఆఫీస్ డ్యూటీ ఏ రకంగా అయితే చేస్తారో అదే రకంగా డ్యూటీ నిర్వహించుకుంటూ మరి సంఘంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి మిత్రుడు ప్రసాదరావు గారు. తర్వాత మన సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా
మరి మన త్రైమాసిక పత్రిక ద్వారా ఎప్పటికప్పుడు మరి ప్రింట్ చేస్తూ తర్వాత వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ మరి పనిచేస్తున్నటువంటి మన ఎడిటరు మదన్ మోహన్ రావు రెడ్డి గారు, తర్వాత ఉపాధ్యక్షులు మన విజయ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కార్యవర్గ సభ్యులందరికీ, సన్మాన గ్రహీతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, మన సంఘం 1976 సంవత్సరంలో ఏర్పడ్డది. ఇప్పటికీ 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ. అయితే ఈ 49 సంవత్సరాలుగా మరి మనం పెన్షన్ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు మరి అన్ని స్థాయిల్లో కూడా 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సంఘంగా ఏర్పడటం జరిగింది. మరి మన సంఘ అధ్యక్షుడు ఏ కార్యక్రమం నిర్వహించినాగా వినూత్నంగా ఉంటుంది. గతంలో ఏ సంఘం నిర్వహించిన విధంగా మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి సన్మానం చేయడం అనేటువంటిది గతంలో మనం ఎన్నడూ కూడా చూడలేదు. కానీ గతంలో కూడా మనం ఈ రకమైన కార్యక్రమం వారి సారథ్యంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వారికి మరి మన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమస్యల సాధన గురించి మీరందరూ కూడా ఏ పిలిపించినా కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్. ఎందుకు ఒక కాలో చెయ్యో లేకపోతే కన్నో ఏదో ఎందుకు ఇవ్వకూడదు అనే ఎమోషన్ అయిపోయాం ఆ రోజు మేము. సో అది ఇంకా ఎమోషన్ అయ్యాం, కానీ మేము ఇంకా డొనేషన్ కోసం రాలేదు మేడం. కనుక మీరు ఇలాంటి స్పీచ్లు మీరు 2-3 ఇంటికి పోతే తప్పనిసరిగా మేము కూడా మా గుండెకాయనో లేకపోతేనో లివరో లేకపోతేనో పనిలో ఏదో ఇస్తామని చెప్పేసి నేనైతే ప్రస్తుతంగా భావిస్తున్నాను అట్లా. సో కాబట్టి మీ అందరూ ఈ కార్యక్రమం అందరినీ ఉద్దేశించి మాట్లాడడం కోసము థ్యాంక్ యూ. మనను ఉద్దేశించి మాట్లాడడం కోసం మన రిక్వెస్ట్ మీద మన డాక్టర్ అంజయ్య గారి పర్సువేషన్తో వారు వైద్య సందేశం తర్వాత ప్రసంగం తర్వాత మన కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఇంకొక 35 మినిట్స్ లోపల మొత్తం ప్రోగ్రామ్ అయిపోతుంది. మీకు లంచ్ కూడా రెడీ ఉంది. దయచేసి మాతో సహకరించవలసిందిగా నౌ ఐ రిక్వెస్ట్ మేడం గూడూరు సీతామహాలక్ష్మి గారు, షీ ది చైర్మన్ ఆఫ్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆల్ ఇండియా, వారిని ప్రసంగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. హృదయపూర్వకమైన నమస్కారం అండి. ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భరత్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ ఓం ప్రకాష్ యాదవ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న రాష్ట్ర కమిటీ బాధ్యులకు, అట్లాగే నేను ఇక్కడ నిలబడటానికి మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మా అన్న అంజయ్ గారు, పిట్టల అంజయ్య గారు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వారు పట్టుదల మీద నన్ను మీ కలుసుకునే అవకాశాన్ని కల్పించారు రాష్ట్ర కమిటీ బాధ్యులు. సో వీరందరికీ మీ అందరికీ కూడా ముందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నా పేరు గూడూరు సీతామహాలక్ష్మి. నేను స్కూల్ అసిస్టెంట్గా 40 సంవత్సరాలు టీచర్గా పనిచేశానండి. ఆ టీచర్గా ఉంటూనే సేవారంగంలో కూడా నేను పనిచేస్తూ వచ్చాను. సో నిన్ననే జయహో అనే కార్యక్రమం ఈటీవీ తెలంగాణలో, ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో, బహుశా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది నా పరిచయాన్ని చూసే ఉండొచ్చు. నిన్న 4:10 జయహో ప్రోగ్రాంలో ఆదివారం కూడా నేషనల్ వైడ్ వచ్చింది. అంటే నా గురించి చెప్పే కన్నా మేము చేస్తున్న సేవలు ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం అనేది చెప్పడం కోసమే నేను మీ ముందుకు రావటం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, ఎవరికి ఇష్టం వచ్చిన రంగంలో సేవలు చేస్తూనే ఉన్నారు. ఖాళీగా మీరైతే ఉన్నారని నేను అనుకోవటం లేదు. మీకు చేతనైన విధంగా సమాజానికి ఏదో రకంగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా, సీనియర్ సిటిజన్స్గా సమాజానికి మీకున్న అపారమైన అనుభవంతో, జ్ఞానంతో, మీకున్న సమయాన్ని వెచ్చించి ఏదో ఒక రంగంలో మీరంతా పనిచేస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే మన అందరం కూడా ముందు ఆత్మసంతృప్తి కోసం ఆలోచించేవాళ్ళం. మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి పని చేస్తున్నామంటే ముందు మన కోసమే మనం పనిచేస్తున్నాం. మీరందరూ కూడా తెలుసు ఆ విషయం. తర్వాత సమాజానికి మన సేవల వల్ల
మేలు జరిగితే అంతకంటే సంతృప్తి ఉండదు. విశాఖపట్నంలో ఒకప్పుడు మేము ఆడవాళ్ళమండి, 35 మందిని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేసాం. బహుశా మీ అందరికీ సావిత్రిబాయి పూలే అంటే ఎవరు చెప్పక్కర్లేదు, తొలి మహిళా ఉపాధ్యాయురాలు భారతదేశానికి. మేము ఆమెని పేరుని శిరస్మరణం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా సంస్థను స్థాపించాం. పాఠశాలల్ని అభివృద్ధి చేయటము, పేద పిల్లలు అడాప్ట్ చేసుకుని చదివించడం తదితర సేవా కార్యక్రమాలతో మేము ముందుకెళ్తున్న క్రమంలో బతికుండగా అందరూ విద్యాదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, గోదానం, భూదానం, మీకు నచ్చిన అవకాశం ఉన్న రంగాల్లో పనిచేస్తూనే ఉన్నాం. మేము కూడా అట్లాంటి దానాలే చేస్తూ వచ్చాం, విద్యాదానం అనే కార్యక్రమం. కానీ మాకు అనిపించింది, నేను కొన్ని సంఘటనలు అవన్నీ ఇక్కడ నేను చెప్పలేను. గూడూరు సీతామహాలక్ష్మి అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ ఉందండి. మీకు సమయం ఉన్నప్పుడు ఆ ఛానల్ మీద వెళ్ళినా లేదా వికీపీడియాలో గూగుల్లో కానీ గూడూరు సీతామహాలక్ష్మి నా పేరు కొట్టినా కానీ మీకు కావాల్సినంత సమాచారం వస్తుందండి. అవన్నీ చూడండి మీరు. అయితే మేము మరణానంతరం కూడా సమాజానికి చేయదగ్గ సేవలు ఉన్నాయని ఆలోచించి దానికి ఒక కార్యాచరణ పథకం మేము రచించుకున్నామండి. మరణించినా జీవించండి. బహుశా మా వాలంటీర్స్ ఈ ఒక ఫ్రీక్వెంట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నాయో మీ సందేహాలు తీర్చుతూ ఈ కరపత్రాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చుంటారు. అలాగే మరణించినా జీవించండి. మరణం తర్వాత కూడా జీవితం ఏంటి? ఎందుకంటే జనరల్గా మనకున్న అభిప్రాయం మీ అందరికీ తెలుసు, చనిపోతే అయిపోయిందండి జీవితం, అక్కడితో ఫుల్ స్టాప్, ఇంకేమీ లేదు. తర్వాత మనం మాట్లాడుకోవడానికి మహా అయితే కొద్ది రోజులు కలుసుకుంటాం, కొద్ది రోజులు మాట్లాడుకుంటాం, మంచి చెడ్డలు ఏదో పెదకర్మ అయ్యే వరకు ఆయన గురించి మాట్లాడతాం, తలపోస్తాం. ఇంకా కాస్త మంచి వాళ్ళు అయితే ఆయన సేవల్ని కొనసాగించడానికి ముందుకు వస్తాం. కానీ మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండే అవకాశం ఈ శరీర దానం, అవయవ దానం, నేత్రదానం, రక్తదానం ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఆచరించాలంటే కాస్త కొద్దిగా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మరణం అశుభం కదా. మరణం గురించి మాట్లాడటం ఏంటి? మరణం అనేది అనివార్యం తెలిసినా కానీ, మరణం ఎప్పుడోకప్పుడు మనం ఫేస్ చేయాలని తెలిసినా కానీ, మనకున్న శాంతసత్వం లేదా పూర్వం నుంచి వస్తున్న కొన్ని అపనమ్మకాల వల్ల మరణం గురించి మాట్లాడుకోవాలంటే వెనకడి చేస్తాం. అణుబాంబ నుంచి ఆవకాయ పచ్చడి నుంచి ప్రపంచంలో ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడుకోగలిగిన మనం మరణం దగ్గరికి వచ్చేసరికి మోగపోతాం. మరణాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలని అంటాను నేను. ఎందుకంటే మన కాళోజీ గారు ఈ విషయంలో చాలా ఆదర్శవంతమైన ఒక మాట చెప్పారు. పుట్టుక నీది, చావు నీది, నడుమ బతుకంతా దేశానిది అన్నాడు ఆయన. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్ప పాడితే కదా జీవితం అన్నాడు ఇంకో కవి. ఇంత విలువైన మానవ జీవితాన్ని ప్రజల కోసం బతుకుతూ సమాజం యొక్క మార్పు కోసం వెచ్చిస్తూ మరణానంతరం కూడా ఆయన తన దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చేసిన కాళోజీ గారిని ఆదర్శంగా తీసుకుని మేము ఈ శరీర అవయవదాన ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టాం. టోటల్ బాడీ డొనేషన్ అండి. టోటల్ బాడీ డొనేషన్కి విశాఖపట్నంలో మహిళలే అంకురార్పణ చేశారని మీ ముందు నేను సగర్వంగా ప్రకటిస్తున్నా. ఎందుకంటే విజయ గారని టీచర్ ఆమె, తాను చనిపోతే తన తదనంతరం మెడికల్ కాలేజీకి, ఆంధ్ర మెడికల్ కాలేజీకి బాడీ ఇమ్మని మమ్మల్ని కోరారు. అట్లాగే బందిపోట్లు అనే కవిత ప్రసిద్ధి చెందిన సావిత్రి అనే కవయిత్రి తాను చనిపోతే తన బాడీని మెడికల్ కాలేజీకి ఇమ్మన్నారు. ఆ ఇద్దరు యాదృష్టంగా మా విశాఖపట్నంలో టోటల్ బాడీ డొనేషన్కి పునాది వేశారు. మేము అప్పుడు అనుకున్నాం, కాళోజీ గారు కానివ్వండి ఇక్కడ, లేదా ఇంకా చాలామంది తెలంగాణలో మేము పరిశీలిస్తే ప్రగళ్ళపాటి రాజశేఖర గారు, రాజకుమార్ వాళ్ళ నాన్నగారు, లెనిన్ గారు వాళ్ళ నాన్నగారు, ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడక్కడ అవయవదానం లేదా దేహదానం చేశారు. మాకు కూడా ఒకళ్ళో ఇద్దరు చేశారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఒక సామూహిక ఉద్యమం కావాలి. ఇదొక మానవీయ ఉద్యమం. ప్రజలు సామూహికంగా ముందుకు వచ్చి పనిచేస్తేనే మీరు నలుగురు అటెన్షన్ చేస్తారు, అంటే సమాజం మా వైపు చూస్తుంది. కాబట్టి మేము మహిళలంతా ఆలోచించుకొని ఒక 35 మంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి మా టోటల్ బాడీని మా తదనంతరం ఆంధ్ర మెడికల్ కాలేజీకి దఖలుపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసి ఆ బాడీస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫారాలన్నీ మేము ఆంధ్ర మెడికల్ కాలేజీకి 2008 అక్టోబర్ 9వ తారీఖున సబ్మిట్ చేశామండి. అది ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశ వైద్య రంగ చరిత్రలోనే అది మొదటి ఘట్టమండి. ఒక 35 మంది బతుకున్న వాళ్ళు మా మరణానంతరం మా దేహాన్ని మీకు ఇస్తాం,
ఒకవేళ బ్రెయిన్ డెడ్ అయితే మా అవయవాలు తీసేసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి, లేదా మా కార్నియాన్ని తీసుకుని ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి. మా శరీరాన్ని పరిశోధనలకి వాడుకోండి. ఒక బోధనోపకరణంగా, ఒక ప్రయోగశాలగా, ఒక విజ్ఞాన గ్రంథంగా, చనిపోయిన తర్వాత కూడా ఒక మహోపాధ్యాయులుగా మేము ఉపయోగపడాలనుకుంటున్నాం. కాబట్టి మా టోటల్ బాడీ డొనేషన్ని స్వీకరించమని మేము ఇచ్చిన ఆ పిలుపు ఈవేళ 50,000 మంది పైనే చేరారండి. మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో టోటల్ బాడీ డొనేట్ చేసిన వాళ్ళు ఒక 52,000 మంది ఉన్నారు. ఇప్పుడే మా కార్యకర్తలు కరపత్రాలు పంచుతుంటే మేడం మీ పేరండి? నాగమణి గారు, మా అంజయ్య అన్నతో పాటు ఇప్పటి వరకు ఆయనే ఉన్నారు మా సంఘంలో ఉపాధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రానికి అనుకున్నాను. ఈవేళ ఈ సభకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం గారు తన టోటల్ బాడీని నాగమణి గారు డొనేట్ చేస్తూ విల్లు రాయటానికి ముందుకు వచ్చారండి. చాలా సంతోషంగా అండి, గర్వపడుతున్నానమ్మా నేను. ధన్యవాదాలు. సో ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు, బతుకుండగా నేను ఎవరికి ఉపయోగపడ్డానో లేదో తెలియదు, కానీ మరణించిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడుతున్నామంటే దాన్ని ఎందుకు మనం స్వీకరించకూడదు? మనం కాల్చి బూడిద చేస్తే పిడికెడు బూడిదగా మిగిలిపోతాం, లేదా ఖననం చేస్తే కొన్నాళ్ళకు మట్టిలో కలిసిపోతాం. ఇవన్నిటికన్నా ఈ దేహాన్ని సమాజ హితం కోసం, వైద్య రంగ పరిశోధనల కోసం మనం వెచ్చించినట్లయితే, ఇవ్వగలిగినట్లయితే చరిత్రలో శిరస్మరణీయంగా ఉండిపోతాం. ఒక శరీరదాత అనేక ప్రాణదాతలకు సమానం అవుతాడు. డాక్టర్ విజయ్ ఇక్కడే ఉన్నాడు. విజయ్ ఎక్కడ ఉన్నావు నాన్న? ఇలారా. ఇక డాక్టర్లు వెళ్ళిపోయారు, లేదంటే నేను డాక్టర్ల చేత చెప్పించేదాన్ని. విజయ్ అని మేము మా సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. విజయ్ హలో, ఇలారా నన్ను. ఈ అబ్బాయి మీరు ఇందాక చూసే ఉంటారండి. ఈయన డాక్టర్, ఈయన మెడిసిటీ హాస్పిటల్లో, మెడిసిటీ కదా నాన్న, ఆయన మెడిసిన్ చదువుతున్నాడండి. ఈ బాబు మా దత్తత పుత్రుడు, మా సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ దత్తత తీసుకున్న అబ్బాయి. ఈ అబ్బాయి తెలుసు ఒక పార్థివ దేహం యొక్క విలువేంటో. డే వన్ నుంచి వాడు మెడిసిన్లో జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు నుంచే అనాటమీ డిపార్ట్మెంట్లో వాళ్ళు నేర్చుకునేది చనిపోయిన తర్వాత మనం ఇచ్చే పార్థివ దేహాల నుంచి మాత్రమే వాళ్ళు ఉపాధ్యాయులుగా స్వీకరిస్తారు. మన దేహాల్ని ఉపాధ్యాయులుగా వాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకొని మీ కేడావరికి ఓర్పు తీసుకుంటారు కదా. ఎస్, ఆ దేహాన్ని ఎంతో అపురూపంగా, ఎంతో గౌరవంగా స్వీకరించి మొదటి రోజు నుంచి వీళ్ళ పాఠాలు నేర్చుకునేది కాబోయే డాక్టర్లు కూడా మన పార్థివ దేహాల మీదే. ఈ డాక్టరు రేపు బయటకు వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి ప్రాణం పోస్తాడు, కొన్ని వేల మందిని రక్షిస్తాడు. అలా ప్రాణదానం చేసే ఒక డాక్టర్కి మనము వైద్య రంగానికి, ఆయన నేర్చుకోవటానికి, ఆయనకు ఒక బోధనోపకరణంగా, ఒక ప్రయోగశాలకు ఉపయోగపడ్డామంటే ఇంతకంటే మన జీవితానికి సార్థకత కావాలా? ఈ బిడ్డ వేలాది మందిని రక్షించడానికి పరోక్షంగా మనమే గురువులు అయ్యాం, ఇక్కడ గురుస్థానంలో ఉంటాం. ఈ బిడ్డకి మెడిసిన్లో సీట్ వచ్చిందండి. తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు మహబూబాబాద్లో ఈ అబ్బాయి మెడిసిన్లో 3 సీట్స్ సంపాదించుకున్నాడు, విజయ్ భానువతి అబ్బాయి. కానీ ఆ మెడిసిటీలో జాయిన్ అయిన తర్వాత ఆయన బుక్స్కి కానీ, మెయింటెనెన్స్కి కానీ, భోజనానికి కానీ, మెస్కి కానీ ఆయన కట్టుకోవడానికి డబ్బులు. డాక్టర్ సీట్ అయితే ఫ్రీగా వచ్చేసింది, తెలివైన కుర్రాడు కాబట్టి ఫ్రీగానే సంపాదించుకున్నాడు. కానీ ఎంతో మందిని తాతలు సంప్రదించాడు, ఆయన ఎవరు సహాయం చేయలేదు. 1.5 year ఆయన చదువు మానేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన మ్యాటర్ ఆఫ్ ఒక 5,000 రూపీస్ ఆయనకుంటే భోజనం ఖర్చులు, మెయింటెనెన్స్ సరిపోతుంది. యాదృష్టంగా ఎవరో మా నెంబర్ ఇస్తే ఆయన నాకు అప్లికేషన్ పెట్టుకున్నారు, నీకు ఒక 60,000 మేము ఇస్తామమ్మా ఇయర్లీ, నీ చదువుని కంటిన్యూ చేయమన్నా. ఆయన భోజనం ఖర్చుకి ఎంతంటే 5,000 రూపాయలు. మనం ఖర్చు పెట్టే దాంట్లో ఎంతసేపు చెప్పండి? అది 60,000 రూపాయలు ఆయనకి ఇయర్లీ ఇస్తే ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ బయటకు వస్తాడు. సో మా బిడ్డ ఈయన మా బిడ్డగా స్వీకరించాం. ఎక్కడ పుట్టినా ఏంటి, ఏ ప్రాంతంలో ఉంటేనేంటి, ఇలాంటి తెలివైన బిడ్డలు, ఈ మట్టిలో మాణిక్యాలు, చదువు కోసం తపన పడుతున్న బిడ్డల్ని ఆదరించడం కూడా మన సేవా కార్యక్రమం ఒక భాగమే కదా. తెలంగాణలో 13 డాక్టర్లు ఉన్నారండి. ఈయన ద్వారా సౌజన్య అనే ఒక అమ్మాయి వచ్చిందా తను, కానీ లేదు, తను కూడా ఇంకొక డాక్టరే. ఆ అమ్మాయిని కూడా మేము స్పాన్సర్ చేస్తాం. నల్గొండ జిల్లాలో డాక్టర్ ఆకాంక్ష, మహబూబ్ నగర్ జిల్లాలో పవన్ కుమార్, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో. ఇట్లా మేము పేద బిడ్డలు ఎక్కడున్నా కానీ మాకు ప్రాంతీయత లేదండి, అసమానతలు లేవండి. ఈ దేశంలో ఏ మూల, అలాగే
నార్త్ ఇండియా నుంచి 4 బిడ్డలు వచ్చారండి. భూపేంద్ర కుమావత్, స్మితా ద్వివేది అండ్ సంజయ్ సింగ్ యాదవ్ అండ్ తుషార్ సునీల్ శర్మ. వీళ్ళందరూ తల్లిదండ్రులు లేని బిడ్డలే. కానీ ఆ బిడ్డలు మేము అడాప్ట్ చేసుకుని ఇయర్లీ 1 lakh ఖర్చు పెట్టి మా మహిళలేనండి. మేము ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వేతర సంస్థల మీద కానీ ఆధారపడం. మాకున్న వనరులు ఇలాంటి బిడ్డల కోసం చదువు ఖర్చు పెడితే దేశానికి వీళ్ళు ఎంతో విలువైన సేవలు చేస్తారనేది మాకు ఒక నమ్మకం. సో ఇలాంటి బిడ్డలకి చేయూతనివ్వటం కోసమే విద్యాదానం అనే కార్యక్రమం పెట్టాం. మరణానంతరం అప్పుడు కూడా మా దేహం వృధా కాకూడదని మరణానంతరం కూడా మా దేహాలని మా అవయవాలని దానం చేసేస్తున్నామండి. మీకు ఈవేళ పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అవయవ దానం చేసే వాళ్ళ కోసం జీవనదానం అనే యాక్ట్ వచ్చిందండి. మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2013లోనే జీవనదాన యాక్ట్ అనేది ప్రభుత్వం అమలు చేసింది. 2010 నుంచి 2013 వరకు 3 సంవత్సరాలు ప్రభుత్వ అధినేతల చుట్టూ, మెడికల్ డిపార్ట్మెంట్ చుట్టూ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చుట్టూ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ చుట్టూ అవిశ్రాంతంగా కాళ్ళు అరిగేలాగా తిరిగిన ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే మాదేనండి. 2013లో 3 ముఖ్యమంత్రులండి, 3 ముఖ్యమంత్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాం అపాయింట్మెంట్ తీసుకుని. చివరికి ఒత్తిడి భరించలేక మేము అవయవాలు ఇస్తానంటున్నాం. మీరు తీసుకోండి, ఎవరైతే మరణ చేయి మీద ఉన్నారో అర్హులకి అమర్చండి. ఎందుకంటే వ్యక్తులుగా సంస్థలుగా మనలాంటి వాళ్ళం అవేర్నెస్ తీసుకురాగలం. కాన్వర్ట్స్ ఉండాలి, డాక్టర్లు ఉండాలి, అలాగే పెద్ద యంత్రాంగం ఉండాలి. ఈవేళ మీరు చూస్తున్నారు కదా, ఎయిర్ అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చినాయి. ఒక 4 గంటల్లో ఈ గుండె చప్పుడు ఇక్కడ ఆగిపోకుండా 4 గంటల్లో మరొకళ్ళలో ఆ గుండె చప్పుడు మొదలవుతుంది. అట్లా కిడ్నీలు, లివరు, ప్యాంక్రియాసిస్, ఊపిరితిత్తులు, మన శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది ఈ జీవనదాన యాక్ట్ వల్లే. ఆ యాక్ట్ తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నారు మిత్రులారా. అవిశ్రాంతంగా ఆ యాక్ట్ తీసుకురావడానికి పోరాడిన వ్యక్తులమే. మళ్ళా ఇటీవల సౌత్ ఇండియా స్టేట్స్ అన్నీ కూడా అవయవదాత సరిపోతే ఆయన ఒక 8 మందిని బతికించి, ఒక అవయవదాత ఆయన ఒక్కడిగానే పుట్టాడు, కానీ తను చనిపోతున్నప్పుడు ఒక 8 మందికి లైఫ్ ఇచ్చి చనిపోతున్నాడు. అంటే 8 మందిని బతికిస్తున్నాడు ఆయన, 8 మందికి పునర్జన్మిస్తున్నాడు. ఆయన కూడా బతికే ఉన్నాడు ఇక్కడ చిరంజీవిగా. ఒక 8 మందిలో ఆయన గుండె, ఆయన ఊపిరితిత్తులు, ఆయన లివర్, ఆయన కిడ్నీలు, ప్రతి అవయవం పనిచేస్తున్నాయి. వేరే వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసేసాడు ఆయన. అక్కడ జీవించే ఉన్నాడు ఆయన. ఆయనకు మరణం ఉందా? అవయవదాతకు మరణం ఉందా? అమరత్వం పొందాడు ఆయన. అట్లాంటి ఒక అమరజీవిని ఆయన అవయవాలు తీసేసుకుని ఒక మూట కట్టేసి క్రిమేషన్ కోసం ఆ కుటుంబానికి బాడీని ఇచ్చేస్తున్నారు. నేను అడిగాను ప్రభుత్వాన్ని, సార్ మా ఆర్గనైజేషన్ అడుగుతుంది, జీవో తెచ్చారు బాగానే ఉంది, అవయవాలు తీసుకుంటున్నారు, జీవనదానంలో అవయవాలు అవసరమైన వాళ్ళకి అమరుస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇక్కడ ఒక వెలుగు ఆరిపోయిన కుటుంబంలో అద్భుతమైన త్యాగం చేశారు ఆ కుటుంబం. కనీసం ఆ కుటుంబాన్ని లేదా అవయవదాతని గౌరవించడానికి ప్రభుత్వాలకు ముందుకు రావటం లేదు. మేము వెంటనే ప్రయత్నం చేసాం. పాండిచ్చేర్ తెలంగాణ లాస్ట్లో ఇచ్చిందండి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా అన్ని రాష్ట్రాలు కూడా అవయవదాత అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో చేస్తూ జీవం ఇచ్చారు. రీసెంట్లీ మేము 5-6 సార్లు మీ దామోదరం రాజనరసింహం గారు అన్న కూడా వచ్చాడు మాతోని. ప్రభుత్వానికి అప్పీల్ చేశామండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారి యొక్క సెక్రటరీలు అందరినీ కలిసామండి. సంగీత నారాయణ ఐఏఎస్ గారిని, ఆయన పర్సనల్ సెక్రటరీస్ని, అలాగే హెల్త్ మినిస్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ సహా అందరినీ కలిసాం. శాంతకుమార్ గారు మన రాష్ట్ర ప్రధాన సెక్రటరీ, అందరూ కూడా ఒప్పుకున్నారు. చివరికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫైల్ వెళ్ళిందండి. మీరందరూ అసెంబ్లీలో చూసే ఉంటారు. రీసెంట్లీ లాస్ట్ మంత్ మా అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. కేటీఆర్ గారు కానీ, ఇంకా దానం నాగేంద్ర గారు కానీ, పాత హెల్త్ మినిస్టర్ గారు, వారందరూ కూడా మేము కూడా అవయవదానం చేస్తామని, అందరూ అవయవదానం చేస్తామని ముందుకు వచ్చారు. అందరూ కూడా ఆ బిల్లును పాస్ చేశారు ఏకగ్రీవంగా. సో ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు అవయవదాత అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి
బిల్లు పాస్ అయిందండి అసెంబ్లీలో. బహుశా మీరు అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి నేను సంతోషంగా తెలియజేస్తున్నా, న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఇదంతా కూడా మరి ఒక ఉమ్మడి ఉద్యమాల వల్ల, పోరాటాల వల్ల, ప్రభుత్వాల మీద పెట్టే ఒత్తిడి వల్ల మాత్రమే ఇలాంటి జీవోలు వస్తాయండి. ఆ జీవోలు తీసుకురావడం కోసం మాకు నిరంతరము మేము తిరుగుతూ ఉంటే ఈ తెలంగాణలో మా యూనిట్ అంతా కూడా మాకు చాలా సహకరించారు. అందులో అంజయ్ అన్న ప్రథముడు. అట్లాగే ఇక్కడే ఉన్న మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారి గురే ప్రకాష్ గారిని ఒక్కసారి రావాలి. అట్లాగే మా స్టేట్ ఉపాధ్యక్షురాలు ఇంద్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా ఇక్కడికి రావాలి. అలాగే మా నేషనల్ కోఆర్డినేటర్ గారు మా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే కనిపిస్తూనే ఉంటారు. అగో మా స్టేట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అండి గురుప్రకాష్ గారు, ఆయన మెడికల్ డిపార్ట్మెంట్లో జిల్లా ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన శ్రీనివాస్ గారు నేషనల్ కోఆర్డినేటర్ అండి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మేడం నాలాగా స్కూల్ టీచర్. ఈ మేడం గారు కూడా సోషల్ యాక్టివిస్ట్ స్కూల్ నడిపారు. ఈ అమ్మాయి నా దత్తత పుత్రికండి రజని, ఈ వరంగల్ అమ్మాయి, నేను పెంచి పెద్ద చేసిన అమ్మాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారండి. ఎప్పుడైనా ఎనీ టైం మీరు వాళ్ళని సంప్రదించండి. మీకు ఖచ్చితంగా ఈ ఉద్యమం మీకు అందుబాటులో ఉండి సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నానండి. ఈ మేడం గురించి ప్రత్యేకంగా దాదాపు 15 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ట్రావెల్ చేస్తున్నారు నాతో. నేను ఇచ్చిన బీబీసీ ఇంటర్వ్యూలో కానీ ఈటీవీ ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూల్లో ఈ మేడం చూడొచ్చు మీరు. ఈవిడ ప్రత్యేకత ఏంటో చెప్పంటారా? మేము చనిపోయిన తర్వాత అవయవాలు దేహాన్ని అతి దానం చేశారండి. 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం తన కిడ్నీ దానం చేశారు. గోగారం దయానంద్ గుప్తా గారు శాసన మండలి సభ్యులు ఇప్పుడే రావడం జరిగింది. మిగతా కార్యక్రమాలలో బిజీగా ఉండడంలో వాళ్ళకి కొంచెం జాప్యం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. దయానంద్ గుప్తా గారు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. మన అసోసియేషన్లో ప్రాథమిక సభ్యుడు. వారు అడిగిన వెంటనే ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా కాలాతీతం కాకుండా దయానంద్ గుప్తా గారితో మాట్లాడించి మన 75 వసంతాలు పూర్తి చేసుకున్న వారికి సన్మానం, 50 వసంతాలు పూర్తి చేసుకున్న వారికి జంటలకు సన్మాన కార్యక్రమం చేసుకుందాం. దయానంద్ గుప్తా గారు ఒక్కసారి. సార్ మీ ద్వారా అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు సార్. అంత్యక్రియలు చేసిన అవయవదాత కుటుంబానికి సన్మానం చేయడానికి, ఫెలిసిటేషన్ చేయడానికి, అట్లాగే అవయవదాతకి అధికారుల అంచనాలతో, ప్రభుత్వ అంచనాలతో అంత్యక్రియలు చేయడానికి మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు జీవో పాస్ చేసినందుకు, బిల్లు పాస్ చేసినందుకు మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం మీకు, ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే మిత్రులారా ఆలోచించండి. బతుకుండి చేసే దానాలతో పాటు చనిపోయిన తర్వాత అనుకోకుండా బ్రెయిన్ డెడ్ అయితే, మీ ప్రాంతంలో ఎక్కడ ఎల్బీ నగర్లో మొన్న ఒక ఆమె రాములమ్మ గారు చనిపోతే ఆవిడ 75 ఏళ్ళండి. నేను అనుకున్నాను 70 ఏళ్ళు వస్తే మన అవయవాలు పనిచేయమేమో అనుకున్నాను. ఇక్కడే ఉన్నారు ఎల్వి కుమార్ గారు, ఆయన బంధువు అనమాట. ఆవిడ అవయవాలు 8 మందికి దానం చేసి బతికించారండి. అంత పెద్ద ఆవిడ తను చనిపోతూ 8 మందిని బతికించేశారు. ఇంతకంటే గొప్పతనం ఏముండాలండి? ఇంతకంటే స్థిరస్మరణీయ సేవలు ఏముంటాయి? అలాగే మిత్రులారా ఆలోచించండి, వృధాగా పోవద్దు. అవయవ దానం, శరీర దానం, నేత్రదానం చేయడానికి ముందుకు రండి. ఈ దేశంలో మానవత్వానికి కొదవ లేదు. దయా ప్రేమ ఉన్న వ్యక్తులు మన చుట్టూ ఉన్నారనేది మీరు రుజువు చేస్తారని, ఈ ఉద్యమాన్ని, మానవ ఉద్యమాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. రిటైర్మెంట్ తీసుకొని పూణే చారిటబుల్ ఎడ్యుకేషన్ దానికి చైర్పర్సన్గా ఉంటూ అఫిలియేటెడ్ టు సార్. సో మన ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు దయానంద్ గుప్తా గారు. కొద్దిగా ఆలస్యం జరిగింది, అయినా కూడా టైంకి వచ్చారు. అదే రకంగా మరొక అతిథి సత్యనారాయణ గారు, చీఫ్ మెంబర్ ఆఫ్ దిస్ టీవీ, వారు కూడా వచ్చారు. వారికి మేము అసోసియేషన్ తరఫున స్వాగతం పలుకుతూ, మరి దయానంద్ గుప్తా గారు గౌరవ ఎమ్మెల్సీ గారు, అంతకుముందు మరి స్టేట్ సెక్రటేరియట్లో జేఏడీ డిపార్ట్మెంట్లో పనిచేసేసి రిటైర్ కావడం, మన సంఘంలో సభ్యత్వం చేస్తున్నారు. వారు మనతో పాటు ఒక సభ్యులు అయి ఉండి, గౌరవ ఎమ్మెల్సీ అయి ఉండి, రాబోయే రోజుల్లో మన సమస్యలపై పోరాడేటప్పుడు వారి అండదండలు, వారి ఆశీస్సులన్నీ కూడా మనకు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ, ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా దయానంద గుప్తా గారి
ఆశీర్వాదాలు మాకున్నాయి. ఆర్థికంగా మరో రకంగా కూడా మమ్మల్ని ఆదుకుంటున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు మనం ఏర్పాటు క్రమానికి మరో ముఖ్య అతిథి కాచం సత్యనారాయణ గారు వచ్చారు. వారికి కూడా ఆహ్వానం పలుకుతూ, అయితే ఈరోజు మనం ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే 75 సంవత్సరాలకు నిండిన వారికి సన్మానాలు, అదే రకంగా 50 సంవత్సరాల వివాహ దంపతులకు సన్మానం చేసుకుంటాం. వారికి మరి మన ముఖ్య అతిథి అయిన దయానంద్ గుప్తా గారి సందేశం తర్వాత వారికి సన్మానం చేయడం జరుగుతుంది. మరికొద్ది 10-15 నిమిషాల్లో ఓపిక పట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. ఐ రిక్వెస్ట్ గారు V3 సీట్ చైర్మన్ గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 11th జనరల్ బాడీ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు ఉగ్గరపు దయానంద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సభ్యులు, నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు మిత్రులు ఓంప్రకాష్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా, భరత్ రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్సమాంజలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 11వ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఒక సమావేశానికి నేను రావడం జరిగింది. ఇదే కాకుండా మీరు చేసేటువంటి కార్యక్రమంలో ఒక గొప్ప కార్యక్రమం 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి వారికి అభినందన సభ అనేది అవుతుందో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. సరే, నేను బేసిక్గా నేను రిటైర్డ్ కాలేదు, కానీ నేను కూడా ఒక గవర్నమెంట్ టీచర్గా నేను 96 డిఎస్సి చోటుపల్లి గారు లింగోయగూడలో గవర్నమెంట్ టీచర్గా చేశాను. 2001 వరకు టీచర్ చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 20న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ రోజు నుండి ఇమ్మీడియట్గా ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఉద్యమానికి రావడం జరిగింది. సో కొంత ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క వారి యొక్క సాధక పథకాలన్నీ కూడా నాకు అవగాహన ఉన్నది. అదే కాకుండా నా క్లాస్మేట్స్ చాలా మంది కూడా వివిధ రంగాల్లో ఉద్యోగస్తులుగా ఉన్నారు. బేసిక్గా తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు కావచ్చు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ దాంట్లో కూడా ఉన్నటువంటి కస్తూరి వెంకటేశ్వర్లు వాళ్ళ అన్న నేను క్లాస్మేట్స్ ఇద్దరు. అంటే ఇటు టీచర్లతోటి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనరు తిప్పర్తి యాదవ్, నా శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. నాకు శానిటరీ ఇన్స్పెక్టర్స్ కూడా అంతా నా క్లాస్మేట్స్ ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సత్సంబంధాలు ఉన్నాయి. అదే కాకుండా ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి ఆర్గనైజేషన్ కోటయ్య గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్కు కోటయ్య గారు మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ అని నేను గౌరవాధ్యక్షుడుకున్నా, ఆయన గౌరవ సలహాదారుగా ఉన్నారు. సో అంటే ఉద్యోగస్తుల పెన్షన్ల విషయంలో కావచ్చు, హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు, ఆర్టీసీ పెన్షనర్స్ విషయంలో కావచ్చు, మున్సిపల్లో ఉన్నటువంటి రిటైర్ అయిన వాళ్ళ విషయంలో కావచ్చు, చాలా వరకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి చాలా సమావేశాలు కూడా నేను పాల్గొనడం జరిగింది. అదే ఉద్దేశంతో మిత్రుడు ఆహ్వానించేందుకు మరొకసారి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా మీ యొక్క అసోసియేషను ఎల్లవేళలా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మంచిగా ముందుకు సాగాలని చెప్పి, మీలో ఉన్నటువంటి ఆ చారిటీకి సంబంధించిన విషయంలో కూడా ఏమైనా మాకు అవకాశం కల్పిస్తే దాంట్లో ఆ చారిటీకి కూడా మేము కొంత తోడ్పాటు అందిస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రభుత్వంతో పోరాడే సమయం ఏర్పడుతుంది కాబట్టి మీడియా ద్వారా మీ సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలి. మీరు మా అడగ ముందే మీరు సహకారం అందిస్తామని చెప్పారు. మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత అందజేసుకుంటూ మీ సేవలు మేము ఎప్పుడు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయానంద్ గారు కొద్దిగా ఆలస్యం జరిగింది, అయినా కూడా మన సభ్యులు పెన్షన్ సమస్యలు వారికి బాగా తెలుసు. మనం ఎన్నో సందర్భాలు కలుసుకున్నాము, మీకు విన్నవించుకున్నాము. అయితే మన పెన్షన్ అసోసియేషన్లో ఏంటంటే ఎలిజిబిలిటీ ఫర్ ది మెంబర్స్ ఏంటంటే అటెండర్ నుండి ఐఏఎస్ వరకు అందరూ అర్హులే మన పెన్షన్ అసోసియేషన్ సలీం నగర్లో. దాంట్లోనే మన దయానంద్ గారు కూడా మన పెన్షన్ మెంబర్ అయి ఉండడము, ఈజ్ వీ కాల్ హిమ్ హ్యాజ్ ఎ ప్రివిలేజ్డ్ మెంబర్ ఆఫ్ ది పెన్షన్ అసోసియేషన్, ప్రివిలేజ్డ్ మెంబర్. అదే రకంగా చాలామంది సీనియర్ డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీరు ఉన్నారు. మాకు చాలా గట్టి ధైర్యం ఉంది. రాబోయే రోజుల్లో మేము చేయబోయే పోరాటానికి మీ సహాయ సహకారాలు, మీ గైడెన్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మన గౌరవనీయులు
దయానంద గుప్తా గారు ఎమ్మెల్సీ గారిని ప్రసంగించడం కోరుతున్నాను. వారి ప్రసంగం తర్వాత వెంబడే సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి మాతో అందరికి నమస్కారం. ఈనాడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ 11వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్కు మన అధ్యక్షత వహిస్తున్న మారం భారత్ రెడ్డి గారికి, సెక్రటరీ జనరల్ చోళ ప్రకాష్ ఓం ప్రకాష్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన గెస్ట్ ఆఫ్ ఆనర్ విచ్చేసిన డాక్టర్ గూడూరి సీతా మహాలక్ష్మి గారికి, అదేవిధంగా మా యొక్క మిక్కిలి స్నేహితుడు సోదరుడు అయిన డాక్టర్ కాచం సత్యనారాయణ గారికి, చైర్మన్ V3 న్యూస్ అండ్ చీఫ్ ఎడిటర్ మన విశ్వాంబర తెలుగు న్యూస్ గారికి, అదేవిధంగా డాక్టర్ వంశధర్ గారికి, డాక్టర్ గజ్జ, మిగతా వేదికలు అలంకరించిన పెద్దలకు మరియు ఇచ్చేసిన పెద్దలకు, నా తోటి పెన్షనర్స్కు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెన్షనర్లు మీతో ఈ యొక్క ఇందులోనే మెంబర్గా కూడా నేను వివరించడం జరుగుతుంది. అందుకు కూడా నేను ఎంతో గర్వహిస్తూ సంతోషపడుతున్నాను. ఎందుకంటే మీతోటి ఇవాళ భాగం పంచుకున్నందుకు తప్పకుండా మీ అందరికీ ఏ విధమైన అవసరాలున్నా గవర్నమెంట్ ద్వారా చేయడానికి నేను ముందుంటానని కూడా సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. నేను ఒక 28 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో చేస్తూ 2003లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను అక్కడ బిజినెస్ సెల్కు ట్రెజరర్గా వ్యవహరించడం కూడా జరిగింది. దాని తర్వాత 2014లో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా నేను ఒక 40 సంవత్సరాల నుంచి వివిధ సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నందుకు మరియు వివిధ వైశ్య సంస్థలల్లో సోషల్గా పనిచేస్తున్నందుకు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గమనించి నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు నా తరఫున, వేదికను అలంకరించిన వారి తరఫున మరియు మీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఒక 6 నెలల ముందు ఒక టిఆర్ఎస్ పార్టీని అక్కడ రిజైన్ చేసి మన కాంగ్రెస్ పార్టీలో కలవడం కూడా జరిగింది 6 నెలల ముందు. అప్పటి నుంచి వివిధ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరియు ఇవన్నీ సేవలు చేయడము, వివిధ సేవలు చేయడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ అవసరాలున్నా కూడా సొసైటీ ద్వారా కూడా మరియు మన గవర్నమెంట్ ద్వారా కూడా ఈ అవసరాలున్నా ఇక్కడనే కొత్తపేట నివాసిని, రంగారెడ్డి నివాసిని, తప్పకుండా ఈ అవసరాలున్నా తెలియపరచండి. తప్పకుండా నేను ముందుండి గవర్నమెంట్కు మన ఏదైనా అవసరాలు ఉంటే తెలియపరచండి. ముఖ్యమంత్రితో కానీ కన్సర్న్ మినిస్టర్తో కానీ మాట్లాడి మనము మిమ్మల్ని ఎవరు రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా నేను ముందుంటానని కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మీ తోటి పెన్షనర్ను, అందువలన తప్పకుండా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటా. అదేవిధంగా ఎవరన్నా కార్పొరేట్ హాస్పిటల్లో గిట 3 లక్షలు 4 లక్షలు బిల్ అవుతుంది. మనం యశోద హాస్పిటల్లో, వివిధ హాస్పిటల్లో కూడా ఇవన్నీ అవుతుంటాయి. ఎల్వి కుమార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అందులో మీరు ఆ బిల్స్, ఆ పేషెంట్ హిస్టరీని మాకు మీకు తెలుసు అనుకుంటా, తెలియకుంటే తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు. అందులో నుంచి ఒక 25 నుంచి 30% సీఎం గారికి పంపించి శాంక్షన్ చేయించి మీకు చెక్ ద్వారా ఇప్పేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన
ఇక్కడ పెన్షనర్స్ టీం ఉంది. ఆ టీం ద్వారా తెలియపరిస్తే కూడా మీకు ఈజీ ఉంటుంది. నేను ఎక్కడ ఉంటున్నానో మీకు కూడా సరిగ్గా తెలియదు, వాళ్ళందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఎల్ఓసి అనేది ఉంటుంది మనకు పంజగుట్టలో నిమ్స్ హాస్పిటలు, అదేవిధంగా మన ఎన్టీఆర్ ట్రస్ట్ హాస్పిటలు, అందులో కూడా 2 హాస్పిటల్లో మనం ఎల్ఓసి లెటర్ను తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందులో 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు ఎంత అయినా కూడా అక్కడ మనము ఫస్ట్ ఎస్టిమేట్ తీసుకొచ్చి మనం సీఎం గారికి సబ్మిట్ చేసిన 2 రోజుల్లోనే మీకు ఆ యొక్క శాంక్షన్ లెటర్ను తెప్పించి మీకు ఇప్పేయడానికి కూడా ఆ అవకాశం ఉంటుంది. మీరు ఆ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది కూడా మీకు 2 డేస్లో 48 అవర్స్లో తెప్పించి ఇస్తానని కూడా తెలియపరుస్తున్నాను. అది 10 లక్షలు ఉండని, 8 లక్షలు ఉండని, 20. ఈ ఏప్రిల్ నెలనే నేను ఒక 22 లక్షల రూపాయలు అది ఎల్ఓసి లెటర్స్ వివిధ అవసరాలు ఉన్న వారికి తెప్పియడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నా యొక్క పీరియడ్లో 3.5 సంవత్సరాల పీరియడ్లో కూడా ఒక 3,50,00,000 వరకు కూడా అది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పేయడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాం. ఇటువంటి అన్ని కూడా మన ఎమ్మెల్సీ, నేను మీకు తోటి పెన్షనర్ను, మీరు తప్పకుండా నా మీ అవసరాలను కూడా నా ద్వారా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా గవర్నమెంట్ తరఫున ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తప్పకుండా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరికన్నా రేషన్ కార్డ్స్ రాలేదనుకోండి, 2 months బ్యాక్ నుంచి రేషన్ కార్డ్స్ మీకు తెలిసిన వారికి, బీద వారికి, మీ దగ్గర పనిచేసే వారికి ఎవరికన్నా రేషన్ కార్డ్స్ రాకుంటే తెలియపరచండి. తప్పకుండా కన్సర్న్డ్ అథారిటీతో మాట్లాడి ఆ రేషన్ కార్డ్స్ను కూడా ఇప్పేయడానికి నేను ముందుంటానని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ ద్వారా ఉంటే తప్పకుండా మీరు నాకు తెలియపరచండి. నేను తప్పకుండా ఆ సహాయ సహకారాలు అందేయడానికి మేము ఉంటాను. ఎందుకంటే మీ తోటి పెన్షనర్లను కూడా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ. మీ చేతుల మీదుగా ఈరోజు మా సంఘంలో 75 సంవత్సరాలు ఉన్న సీనియర్ సిటిజన్స్కు కొద్ది మందికి సన్మానం చేయాల్సి ఉంది. మీరు ఇవాళ 75 సంవత్సరాలున్న వారికి సన్మానం చేయడము, అదేవిధంగా 50 సంవత్సరాలున్న మ్యారేజ్ డే చేసుకునే అందరికి కూడా నా తరఫున, వేదికను అలంకరించిన వారి తరఫున కూడా మీకు అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీగా, శాసనసభ మండలి సభ్యులుగా, సమాజ సేవతో పాటు పెన్షనర్లకు కూడా వారి క్రమశిక్షణ, సమయపాలన మరియు ఉద్యోగంలో డిప్యూటీగా పదవీ విరమణ చెందారు. వారికి విలంకృత్యాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని అసోసియేషన్ పక్షాన అభినయంగా దయానంద్ గుప్తా గారికి, శాల్వాసం గారు డాక్టర్ ఊటూరి రామకిషన్ గారు, డాక్టర్ ఊటూరి రామకిషన్ రావు గారు,
ఈ తెలంగాణ స్టేట్ పెన్షనర్ అసోసియేషన్ వారు నేను మెంబర్ని, నాకు 75 ఇయర్స్ నిండు నాకు ఈ సత్కారం చేశారు. ఈ సత్కారం మన ఉపేంద్ర గారి ద్వారా తీసుకోవడం మహా సంతోషం. మన ప్రెసిడెంట్ గారు పర్తరెడ్డి, అలాగే మన మదనమోహన్, అలాగే రామారావు గారు, ప్రసాద్, వీళ్ళంతా మా కొలీగ్స్. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళం. ఈ రోజు నాకు ఈ సత్కారం చేసినందుకు చాలా సంతోషం. తర్వాత ఈ అసోసియేషన్కి ఈ రోజు సందర్భంగా నా సంతోషంగా ఒక 5,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. అలాగే ఈ కార్యవర్గం ఆరోగ్య ఆయుష్లతో ఇంకా ముందుకు పోతూ ఇంకా కార్యక్రమాలు చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా తోటి సోదరులను కూడా ఆరోగ్య ఆయుష్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన జిఎస్ఆర్ స్ట్రెంథనింగ్ చేయడానికి 5,000 విరాళాలు ప్రకటించారు. ఇంతకుముందు జరిగిన పిఎస్ పుల్లారావు గారు కూడా 5,000 రూపాయలు క్యాష్ అందజేయడం జరిగింది. వారికి భగవంతుడు విద్య, మేధ, సంపత్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఉత్తమ కుటుంబ జీవనం, ఉత్తమ దాంపత్య జీవితం కలగాలని మరియు అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జాయింట్ సెక్రటరీ మరియు గత 3 సంవత్సరాల క్రితం ఆదర్శ దంపతులుగా వాళ్ళ సతీమణితో సత్కరించడం జరిగింది. ఇప్పుడు 76 వయస్సు. వీరి ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మరియు స్వచ్ఛందంగా వారి స్పందన తెలియజేస్తూ గౌరవ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ ఓంప్రకాష్ అన్న గారికి, మన రామన్న గారికి, మరియు మదన్ మోహన్ గారికి, రామారావు గారికి, మన వెంకటనారాయణ గారికి, మా అంజన్న గారికి, అందరికీ మన ఇక్కడికి ఈ సభకు వచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో నేను 501 రూపాయి ప్రకటిస్తున్నాను. 5,000. యాదగిరెడ్డి గారు సత్యనారాయణ గారు కూడా స్వచ్ఛందంగా 5,000 అసోసియేషన్ చేయడానికి ప్రకటించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి ముఖ్య అతిథి అయిన మన దయానంద్ గుప్తా ఎమ్మెల్సీ గారికి, అదే రకంగా సీతామహాలక్ష్మి గారికి కూడా మనం సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసాదంగా కోరుతా ఉన్నాం. విజయ్ కుమార్ గారు అసోసియేషన్ లో మా అడ్వైజర్ గా ఉన్నారు. ఈ సన్మాన సందర్భంగా వారి సందేశాన్ని ఇస్తారు. 50 వసంతాలు ఒడిదుడుకులు తట్టుకుంటూ సుఖ సంతోషాలతోటి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారు హౌసింగ్ బోర్డులో పనిచేసిన క్రమశిక్షణ నిజాయితీగా వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. వారికి ధన్యవాదాలు. సత్కారంతో సత్కారం
మనకు అసోసియేషన్కు ప్రతి నెల 500 రూపాయలు జీవితాంతం బతుకున్నంత కాలం ఇస్తానికి చేస్తున్నారు కూడా. గత సంవత్సరం నుంచి వాళ్ళు నెలకు 500 రూపాయలు స్వచ్ఛందంగా ప్రకటించారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తికాలం స్వచ్ఛందంగా ప్రకటించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గీతా మహాలక్ష్మి గారిని అవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎడ్యుకేషనల్ చైర్మన్గా ఉంటూ సామాజిక సేవతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వారికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ సలీం నగర్ వారు ఈరోజు 11వ మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 250 మంది సభ్యులు వచ్చారు. అయితే ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మన దయానంద్ గుప్తా గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు. అదే రకంగా ఆల్ ఇండియా చైర్మన్ సీతామహాలక్ష్మి గారు ఆర్గన్ డొనేషన్ దాని గురించి కూడా వచ్చి చెప్పారు. ఈ సందర్భంగా మేము ఈరోజు మా సభ్యులందరికీ సౌకర్యం కోసం అని చెప్పేసి ఐ క్యాంప్ ఒకటిను షుగర్ క్యాంప్ ఒకటి పెట్టేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వారికి వాళ్ళ హాస్పిటల్లో సౌకర్యాలు కలిగిస్తేందుకు వారు ఒప్పుకున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా సంఘ సభ్యులందరూ కూడా ఎంతో నిరాశతో ఉన్నారు. మా రావాల్సిన లాంగ్ పెండింగ్ డ్యూస్ అని కూడా అతి తొందరలో కన్సిడర్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ప్రభుత్వానికి కొన్ని కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ ఈ సందర్భంగా మాకు లింక్ చేసేసి మా పెన్షన్స్ మా పిఆర్సీ ఆపడము డిఎస్ ఆపడము ఇవన్నీ కూడా ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇవన్నీ కూడా చట్టపరంగా వచ్చే సమస్యలు ఏమేమి మాకేమీ మెహర్బానీ చేయట్లేదు ప్రభుత్వము. కనుక తక్షణమే ఆలోచించేసి అతి తొందరలో ఈ పెండింగ్ డిమాండ్స్ అన్ని కూడా డెలివరీ చేసినట్లయితే మేము వారికి కృతజ్ఞతాభావంగా ఉంటాము. ఈ సందర్భంగా వచ్చిన అందరికీ కూడా పేరున అసోసియేషన్ తరఫున మా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. 11వ సర్వసభ సమావేశానికి విచ్చేసిన గౌరవ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుడు మారం భరత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సభ్యులందరినీ ఘనంగా సన్మానించుకున్నాం. మరియు మా సభ్యులు 50 సంవత్సరాల పెండి రోజు కూడా ఈరోజు ఇక్కడ సన్మానం చేసుకొని అందరూ కూడా పండుగలాగా చేసుకున్నాము. కాబట్టి ప్రభుత్వం కూడా పెన్షనర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని కోరుకుంటూ, మరియు పెండింగ్ డిఏలు కానివ్వండి పిఆర్సీ కానీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చెప్తా ఉన్నాము. మరియు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 11వ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన గౌరవ ప్రాథమిక సభ్యులందరూ కూడా ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చెందినరు. వాళ్ళు ఈ సమావేశానికి ఎంతో ఆశతో వచ్చారు, నిరాశతో నిస్పృహతో అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇంతవరకు 5 డిఏలు ప్రకటించలేదు, నగదు రహిత చికిత్స ఏర్పాటు చేయలేదు, పిఆర్సీ నామమాత్రంగానే ఏర్పాటు చేసింది కానీ స్పందించలేదు. వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నందుకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి వెంటనే దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక ప్రయోజనాలనైతేనేమి మిగతా సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలని ఈ సభాముఖంగా అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. రేపు ఇదే ఇంకా కాలయాపన చేస్తే ముందు కార్యాచరణ ప్రకటించి ఉద్యమ కార్యాచరణ చేయాల్సిన పరిస్థితి ఉంది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆల్రెడీ కార్యాచరణ ప్రకటించింది. వారికి అందరూ కూడా పెద్ద మొత్తంలో హాజరవుతారని సవినయంగా తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.